హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఫన్ ఛానల్. సో మార్కెట్ ఈరోజు 9th of September మార్కెట్ మళ్ళీ పైకి రావడం స్టార్ట్ చేసింది. సో నేను ఇప్పుడే ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నా, కొంచెం రిస్క్, ఎందుకంటే ఓవరాల్ అయితే మార్కెట్ కిందికి పోతుందని ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఒక హై ఇచ్చింది కాబట్టి ఇంకా కొంచెం పైకి వెళ్తాయని నమ్మకంతో ట్రేడ్ తీసుకున్నా. సో మన టార్గెట్ 2000 లైక్ ఆల్వేస్. 264కి ఒక ట్రేడ్ పడ్డది. ఓకే, ఐ విష్ ఐ హ్యాడ్ గడ్బడ్లో తీసుకున్న. బేసికలీ కొంచెం స్లోగా తీసుకుంటే బాగుంటుండే, బట్ ఎనీహౌ మన స్టాప్ లాస్ 240కి ఉంటుంది అనమాట. ఒకవేళ 240కి వచ్చిందంటే ఐ ఎగ్జిట్ దిస్. సో స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం 240. నేను సి తీసుకుంటే మార్కెట్ పైకి వెళ్తే డబ్బులు వస్తుంది అనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నా టుడే. సో దిస్ ఈజ్ అవర్ బ్యాంక్ నిఫ్టీ సిది. సో మన పొజిషన్ ఇట్లా పెట్టుకున్నాం. నేను తీసుకున్నది 60, చాలా పైకి తీసుకున్నాను. 64 వెరీ బ్యాడ్. 64కి తీసుకున్నా. సో మన స్టాప్ లాస్ 40 వద్దు, కానీ కొంచెం కిందికి పెడదాం, ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఇది. ఐఎమ్ జస్ట్ థింకింగ్ మరీ ఎక్కువ అయిపోతుందేమో అనుకుంటున్నాను. స్టాప్ లాస్ 230కి పెడదాం. ఓకే, అది 226 ఇస్ ఆర్ స్టాప్ లాస్. సో మార్కెట్ పైకి వెళ్తుందని ఒక నమ్మకంతో తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది మార్కెట్. సో కరెక్ట్ అక్కడ నుంచి బ్యాక్ వచ్చిందన్నమాట. బట్ ఓవరాల్గా అయితే మార్కెట్ పైకి వెళ్తుంది అని నమ్ముతున్నాను, ఎందుకంటే మొన్న చాలా కిందికి పడ్డది. సో మార్కెట్ షుడ్ గో అప్, కానీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందేమో మేబీ, ఐ డోంట్ నో. సో యాజ్ ఐ సెడ్ 226కి మన స్టాప్ లాస్ చేంజ్ ఏమైంది, షిట్, స్టాప్ లాస్ చేంజ్ చేయకుండా ముందే పడిపోయింది మార్కెట్. ఇట్స్ ఓకే, నేను తీసుకుంటా మళ్ళా. ఓకే, ఇది కొంచెం ఇంకా కిందికి వస్తే తీసేసుకుంటా. 236కి తీసుకుంటా. ఓకే, యాడ్ లిమిట్ 236 10 లాట్స్ అవుతుందా? 8 లాట్స్. ఓకే, 236కి అయితే పెట్టుకున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. మార్కెట్ అయితే పైకి వెళ్ళాలి షాప్, కొంచెం కిందికి వచ్చి పైకి వెళ్తుందా చూద్దాం. ఓకే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకున్నాం. ఇక్కడ మనకు తెలుస్తుంది ఎంతమంది పైకి పోవాలని కోరుకుంటున్నారు, ఎంతమంది కిందికి పోవాలని కోరుకుంటున్నారు. సో ఓపెన్ ఎంట్రీ చూసినట్టే ఓకే, కిందికి పోనీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది బ్యాంక్ నిఫ్టీ, బట్ ఇక్కడ దాకా పుష్ అయితే అవుతుంది. బట్ ఓవరాల్ అయితే బ్యాంక్ నిఫ్టీ కిందికే పోతుందండి. మనం పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకొని లాస్ అయినాం ప్రస్తుతానికి. బట్ ఓవరాల్గా చూడండి, ఇంతమంది కిందికి పోని ట్రై చేస్తున్నారు, కిందికి పోని పుష్ చేస్తున్నారు. ఈ గ్రీన్ ఏదైతే ఉందో ఇది పైకి పోవాలని ట్రై చేస్తున్నారు, పైకి పోవాలని పుష్ చేస్తున్నారు. సో మార్కెట్ ట్రెండ్ కిందికే ఉంది కాబట్టి ఇది హైకి వచ్చింది. ఒకవేళ 590 అట్లా క్రాస్ అయిందంటే పైకి వెళ్తుంది, కానీ ఇంకా కిందికే ఉంది కాబట్టి ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ అయితే కిందికి ఉంది. చూద్దాం. మనము ప్రస్తుతానికి అయితే 2900 లాస్లో ఉన్నాము, బికాస్ మనం తీసుకోమని వెంటనే మార్కెట్ కిందికి వచ్చింది. సో మనం ఎప్పుడు ఇట్లా ఒక హెవీ మూవ్ ఉన్నప్పుడు తీసుకోవద్దు, కొంచెం కిందికి వచ్చి పుష్ అయినప్పుడు తీసుకోవాలి. అది మనం ఒక చిన్న తప్పు చేసేసాం, బట్ ఇట్స్ ఓకే. సో ప్రస్తుతానికి నేను ఇది కొంచెం చేంజ్ చేసి 3640 పెడదాం అనుకుంటున్నాను, బికాజ్ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాను నాకు. ట్రిగర్ అయింది మనది. ఓకే, ఈ స్టాప్ లాస్ అయితే చాలా తక్కువ పెట్టుకున్నాం, ఎందుకంటే 230కి మన స్టాప్ లాస్. 230 కాదు, 227కి మన స్టాప్ లాస్. ఎగ్జిట్ స్టాప్ లాస్ 227. ఓకే,
సో మనం ఇప్పుడు 227కి మన స్టాప్ లాస్, మన టార్గెట్ విల్ బి ఒకవేళ ఇది క్రాస్ అయ్యి ఇక్కడ ఆగింది అనుకోండి పైకి వెళ్ళిపోతుంది అన్నమాట మార్కెట్. సో మన టార్గెట్ షుడ్ బి సమ్వేర్ 40 పాయింట్స్. సో ఇప్పుడు ప్రస్తుతం 40 కాబట్టి 280కి ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, సో యాక్చువల్లీ రెడ్ తక్కువ ఉండాలి, గ్రీన్ ఎక్కువ ఉండాలి, బట్ అలా ఇలా పప్పులో కాలేసా గడబడిలో. ఈరోజు మన ట్రేడ్ అగడం బగడం అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. మనం ఒకవేళ మార్కెట్ 227కి వస్తే మనం ఎగ్జిట్ అయిపోదాము, 280కి వస్తే మనం ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోదాం. యూజువల్లీ ఇది ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది, 300 దాకా. ఓకే, 300కే పెట్టుకుందాం, మనం జస్ట్ ప్రాసెస్ ఫాలో అవుదాం. ఒకవేళ 227కి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను, ఒకవేళ ఇది పైకి వెళ్ళి 300 కొడితే నేను ప్రాఫిట్ తీసుకుంటాను. ఓకే, దట్స్ హౌ అవర్ ట్రేడ్ ఈస్ గోనా బి ఫర్ టుడే. మ్యాక్సిమం మనం 2000 మన టార్గెట్ పెట్టుకున్నాము, బట్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈస్ గివింగ్ అస్ మోర్ వీ విల్ టేక్ దట్ ప్రాఫిట్. ఓకే, కాసేపు నేను పాజ్ చేసేస్తాను. ఓకే, బట్ ఎక్కువ ఏం ట్రేడ్ తీసుకుని ఒకవేళ వేరే ఏమైనా తీసుకుంటే వెళ్ళటిను. ఇప్పుడు ఇంకా 5000 మన దగ్గర ఉంది, మార్కెట్ కింద ఉంది కాబట్టి ఐ కుడ్ టేక్ వన్. చూద్దాం ఏం జరుగుతుందో. ఓవరాల్ అయితే మార్కెట్ పైకి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు ఎన్నిసార్లు కిందికి వచ్చి పైకి వచ్చి ఆపిందంటే ఈరోజే ఇది 9:15కి మొత్తం కిందికి వచ్చింది, పైకి పూజ చేశారు, కిందికి వచ్చింది, పైకి పూజ చేశారు, మళ్ళీ కిందికి వచ్చింది, పైకి పూజ చేశారు. సో ఇక్కడ ఒక జోన్ క్రియేట్ అయింది, ఒకవేళ ఇది దాటితే మార్కెట్ కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ, కానీ ఒకవేళ ఇది దాటకపోతే మార్కెట్ పైకి వెళ్తుంది. సో లెట్స్ వెయిట్ ఏం జరుగుతుందో. మన ప్రస్తుతానికి అయితే మన టార్గెట్ అది సెట్ చేసుకున్నాం, 227కి వస్తే మన స్టాప్ లాస్ అయితే రెడీగా ఉంది. ఓకే, పైకి వెళ్తే మనం ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాం. ప్రస్తుతానికి నేను ఒక పాజ్ చేస్తున్నా, ఐల్ గెట్ బ్యాక్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనం 5000 లాస్లో ఉన్నాము. యూజువల్లీ మనం స్టార్టింగ్లో పైకి వెళ్తుందని తీసుకున్నాం కదా మార్కెట్. ఇప్పుడు యాజ్ పర్ మార్కెట్ ట్రెండ్ చూసినట్లయితే కిందికి వచ్చేదని డౌట్ చేసి మళ్ళీ పైకి పోతుంది, కానీ నేను కిందికి వస్తుందనే ఒక నమ్మకంతో ట్రేడ్ తీసుకున్నా. సో బేసికలీ నా స్టాప్ లాస్ 256కి పెట్టాను, మీరు చూసుకున్నట్లయితే 256. ఓకే, ఇది ఆల్మోస్ట్ పైకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, సో వీళ్ళు ఎట్లన్నా మార్కెట్ కిందికి వెళ్ళాలని కోరుకుంటాడు. సో ఇది కిందికి వస్తే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో లెట్స్ వెయిట్ ఏమవుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే పీ కొనుక్కున్నా, అంటే మార్కెట్ కిందికి వెళ్తే నాకు డబ్బులు వస్తుంది. సో 338 యావరేజ్కి ఉంది. ఓకే, 325 ఉంది ప్రస్తుతం. సో నేను 1500 లాస్లో ఉన్నాను. చూద్దాం ఇది పెరిగి మనకు ప్రాఫిట్ వస్తుందో, ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. సో యాజ్ పర్ ఇప్పుడైతే చూసుకున్నట్టయితే మార్కెట్ పైకి వెళ్తుంది, బట్ ఓవరాల్గా మనది కిందికి పడుతుందనే ఒక నమ్మకంతో వెళ్దాము. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో చూద్దాం. మన స్టాప్ లాస్ అయితే 256కి పెట్టాను, టార్గెట్ షుడ్ బి సమ్వేర్ హియర్ ఆర్ హియర్. 450కి పెట్టుకుందాం టార్గెట్, చూద్దాం ఏం జరుగుతుందో. సో ఐ పాజ్ ద వీడియో. ప్రస్తుతానికి మన టార్గెట్ కిందికి వెళ్ళాలని పెట్టుకుందాం. ఓకే, లెట్స్ సీ. మీరు చూసినట్లయితే ఒకవేళ మార్కెట్ ఇది దాటి దీనిపైన ఆగిందనుకోండి ఇంకా పైకి వెళ్తుంటుంది, డజన్ కిందికి అయితే రాదు. కిందికి వస్తే ఇక్కడ దాకా వస్తుంది. సో దీని మీదకి పోయి ఆగింది అనుకోండి మార్కెట్, నేను ఎగ్జిట్ అయిపోతా. ఇది వచ్చేదాకా వెయిట్ చేయ, నేను ఎగ్జిట్ అయిపోతా. చూద్దాం ఏం జరుగుతుందో. మార్కెట్ అయితే బుమ్ బుమ్ అని పైకి వెళ్తుంది. స్టార్టింగ్లో నేను పైకి వెళ్తానే తీసుకున్నా, కానీ ఆ టైంలో కొంచెం భయపడిపించి కిందికి వెళ్ళిపోయింది మార్కెట్. సో నేను ఏం చేయలేకపోయినా.
బట్ లెట్స్ సీ. ఒక్కోసారి మనం ట్రాప్ కూడా చేస్తుంటాం, ఇట్లా పైకి పోతున్నా అని చెప్పేసి కిందికి వచ్చేలా. బట్ లెట్స్ సీ. ఒకవేళ ఇది క్రాస్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, నేను స్టాప్లో తీసేసుకొని ఇంకా పైకి వెళ్ళే ట్రేడ్సే తీసుకుంటాను. మార్కెట్ కిందికి వచ్చినప్పుడు పైకి వెళ్ళే ట్రేడ్ తీసుకుంటాం. చూద్దాం, ఓవరాల్గా మనం ప్రాఫిట్ చేయడానికి ట్రై చేద్దాం ఈరోజు. ప్రస్తుతానికి అయితే 6,000 7,000 లాస్ నడుస్తుంది. ఫండ్స్ మన దగ్గర ఇంకా 2,000 ఉంది. సో ఒక్క లాట్ కూడా కొనుక్కోలేము అనమాట, ఎందుకంటే ఒక్క లాట్ 4,000 రూపీస్ ఉంది. లెట్స్ వెయిట్. యూజువల్లీ నా దగ్గర ఫండ్స్ ఉంటే ఇక్కడ నేను తీసుకుంటుండే కొన్ని లాట్స్, బికాజ్ కిందికి వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు కొనుక్కుంటే యావరేజ్ తగ్గిపోతుంది. సో దట్ మనకి ఫాస్ట్గా ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చూద్దాం, ఇది కిందికి వెళ్తలే కదా, సో మేబీ ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందేమో. 2,900 పి. ఓకే, పాజ్ చేస్తాను, ఐ విల్ గెట్ బ్యాక్. హాయ్ ఫ్రెండ్స్, టుడే వాజ్ అవర్ బ్యాడ్ డే అండ్ మనం 24,000 లాస్లో అయిపోయాము. సో దిస్ ఈజ్ అ వెరీ బ్యాడ్ డే ఫర్ అస్, బట్ ఇట్స్ ఓకే. వీ విల్ ట్రై అగైన్, వర్క్ హార్డ్ అగైన్ అండ్ మళ్ళీ ప్రయత్నించి 2,000 సంపాదించడానికి ట్రై చేద్దాం. ఈరోజు అయితే పెద్ద లాస్, నేను ముందే కట్ చేయాల్సింది, బట్ నేను కొంచెం ప్రొలాంగ్ చేశాను. సో సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు కొంచెం వీక్ అయిపోయింది, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ ఐ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.